కానీ సమాజంలో మార్పు రావాలి. ఎల్లవేళలా ఇట్లాగే ఉండాలని అనుకోకూడదు. ఆగస్టు 19, 2017 ఆ రోజున జరిగిన ఒక సంఘటన అప్పుడు రాజకీయాల్లో సంచలనం అయిందో లేదో కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత రాజకీయాల్లో ఒక టర్న్ అన్నమాట. జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్, ఏది 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకొని చెలరేగిపోయారు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఎందుకు జగన్ అని రెచ్చిపోయారు. ఆయన ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతుర్ని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మ, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకోగలవు? నిజ జీవితంలో చెప్పలేము. నిస్సహాయతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు. కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్లే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి? రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? ఆవిడ సామాన్య గృహిణి. అది ఆయన అప్పుడు మాట్లాడిన మాట. మరి ఈ రోజున 2024లో కూటమి ప్రభుత్వం అద్భుతమైన ఘన విజయం అంటూ 15 నెలల నుంచి ఊదరగొడుతున్నారు కదా. అలానే వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం చేయాలని ఓటర్లు కూడా బ్యాలెట్ పేపర్లో స్లిప్పులు కూడా పెట్టి వేశారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారని ఈ దినం రాసింది కదా. మరి ఈ పాపకి, ఈ పాప తల్లిదండ్రులకి న్యాయం చేయాలని ఎందుకు అనిపించడం లేదు? 2025 ఆగస్టు 19 కూడా వచ్చింది కదా. అంటే మీ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచి 3 నెలలు కూడా దాటింది. అయినా కూడా ఎందుకు న్యాయం జరగడం లేదు? ఆ తల్లి ఎందుకు మళ్ళీ న్యాయ పోరాటం చేస్తాను అంటుంది? నన్ను అంటే మా ఎపిసోడ్ని వాడుకొని రాజకీయంగా ఓట్లు తెచ్చుకున్నారు వీళ్ళు అని ఎందుకు ఆరోపించారని? మీ నిష్క్రియ పర్వతమే కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు, దుర్మార్గాలకు పాల్పడ్డారు అని చెప్తూ ఎంతమందిని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం? పోలీసుల ద్వారానే. పోలీసులే చట్టబద్ధంగా వ్యవహరించారు. పోలీసులే చట్టబద్ధంగా అందరినీ అరెస్ట్ చేశారు. బెయిల్ రాకుండా కూడా చేయగలిగారు. కొంతమందికి బెయిల్స్ వచ్చింది. మరి నిర్ద్వందంగా అటు అప్పటి అధికార పక్షం, అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం, ఇప్పటి ప్రతిపక్షం, వీళ్ళందరూ కూడా ఆ సుగాలి ప్రీతి మీద జరిగినటువంటి ఆ దాడిని ఖండించి దోషులకి శిక్ష పడేలా చేస్తారా అన్నవాళ్లే కదా. మరి 7 ఏళ్ళు దాటి 8వ ఏడు ప్రవేశించి 8 కూడా దాటి 9వ ఏడులోకి వస్తుంటే ఎందుకు ఇంకా ఏమీ జరగలేదు? ఏ వెధవ కామెంట్ చేయకండి, ఇది సిబిఐ చేతిలో ఉంది అని. దవడ పగిలిపోతుంది. అంతకుముందు మాత్రం సిబిఐ చేతిలో కదా ఉంది. అప్పుడు మాత్రం ఏం చెప్పారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది, సిబిఐకి అసలు ఇవ్వలేదు, మోసం చేసింది అన్నారు. మరి న్యాయం చేసే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా వీళ్ళు వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉండాలా? ఎవరు అడగకూడదా దీని మీద? అసలు ఆ లీడర్ ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం అంటే చాలా పెద్ద హోదా అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా అందరూ. మరి అంత పెద్ద హోదా ఉన్న మంత్రి గారు ఎందుకు అస్సలు దీని గురించి ఒక్క మాట కూడా రాలేదు? చేసిన సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే ఈ రోజు వరకు దాన్ని పట్టించుకున్న నాదుడు ఎవరు లేడు. ఒక్కరు లేరు, ఎవరు మాట్లాడరు.
పోలీసు వ్యవస్థ మాట్లాడదు, డీజీపీలు మాట్లాడరు, ఐపీఎస్లు అమ్మ తల్లి మీకు నేను నమస్కరిస్తున్నా మీ ఓపికకి మీ సహనానికి అని మళ్ళీ చెప్తారా వచ్చి? ఇంకా ఎందుకు చెప్పలేదు? ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ఒక ఆయన వచ్చి ఆమెను కలిసి యూట్యూబ్లో ఉంది చూడండి, ఏమంటాడు అంటే ఆయన, ఆ వీడియో మాత్రం పెట్టండి, ఆయన అవసరం లేదు కాబట్టి. ఏమంటాడు ఆయన, దయచేసి మీరు ఈ వైఎస్ఆర్సీపీ నేతల మాయలో పడొద్దు, మీ మాయలోనే పడాలా. ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చి కూడా నాకు తెలిసి దాదాపు 3-4 నెలలు దాటింది. అవి మీ మధ్యలో ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళినట్టున్నారు. నాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు, హోంమంత్రి గారు కూడా స్పందిస్తున్నట్టు లేరు అన్నారు. అది వదిలేస్తే కొంతమంది మన వాళ్ళు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆమెకి కొంత అమౌంట్, కొంత స్థలము, ఉద్యోగము ఇవన్నీ ఆఫర్ చేశారు అని. ఇది నిజమేనా? నిజమే అయితే మరి అప్పుడు అన్యాయం చేసినట్లు ఎందుకన్నారు? ఓకే, అది కాదు అన్యాయం, అది కాదు జరగాల్సిన న్యాయం. ఆ నిందితులకి, దోషులకి శిక్షలు పడాలి అంటే ఆ శిక్ష పడే ప్రక్రియ జాప్యం జరిగిందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందా? అన్యాయం చేసిందే అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి కదా. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళకపోతే ఏ పని జరగనప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా నేతల దగ్గరికి వెళ్తారు కదా. అక్కడికి వెళ్ళవద్దు, వాళ్ళతో చేరవద్దు అన్నప్పుడు నువ్వు ఏదో పీకి చూపించాలి కదా కలుపు మొక్కని. అది చెయ్యకుండా ఏళ్లకేళ్ళు గడుస్తూ ఉంటారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ సూపర్ హీరో, సుప్రీం హీరో, అంత పవర్ఫుల్ స్టారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటారు. ఇన్నేళ్లలో, ఇన్ని నెలల్లో అధికారం చేతికి రాగానే పక్కన పెట్టేశారా? వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, మన స్నేహితులు, పాపం అన్బ్లాక్ చేస్తున్నారు మనల్ని. ఇప్పుడు కొంతమంది బ్లాక్ చేశారు, కొంతమంది అన్ఫ్రెండ్ చేశారు. ఏమీ దాంతోనే మాకేమన్నా అయిపోతుందా? ఏమీ అవ్వదు, నథింగ్. రోజు ఊడిపోయే వెంట్రుకల్లో అదొక వెంట్రుక అంతే. వాళ్ళు మన స్నేహానికి ఇచ్చే విలువ అదే అంటే మనం అంతకన్నా ఇంకా చీప్గా చూస్తాం. ఏమీ హీరోని ఒక మాట అనకూడదా? మీరు మాత్రం రోడ్డు మీదకే వచ్చేసి జుట్టు ఎగరేసుకుంటూ ఎన్ని డైలాగులు చెప్పారు. పైగా ఈ రోజున వచ్చి మళ్ళీ పెద్ద ఇదిలాగా ఈ డైలాగులన్నీ సినిమాల్లో బాగుంటాయి, బయట అంత చెల్లవు, నేను చెయ్యనేను, నువ్వు చేసేదేంటయ్యా బాబు? ఇప్పుడు ఈమెకి నువ్వే కదా హామీ ఇచ్చింది, న్యాయం చెయ్యి. నువ్వు లేటుగా చేసినట్టే ఇప్పటికీ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏదో చేసేసా నేను అని మీసమేలేయటానికి ఉండదు. ఇంతమంది ప్రెజర్ తెస్తుంటే స్పందించేవాడు నాయకుడు అంటాడా? ఏమో మాకైతే తెలియదు. అంతకుముందు నాయకత్వానికి ఒక నిర్వచనం ఇచ్చారు కదా వీళ్ళే. మరి ఎప్పుడు చేస్తారు న్యాయం? అడుగుతున్నారుగా వాళ్ళు, వేస్తారా వాళ్ళ మీద కూడా నిందలు? చూద్దామా?